మీ స్వరం వినబట్టలేదు నాకు. లెమ్ము తేజరిల్లుము. దేవుడు ఈ వాక్యం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. ప్రియులారా, యెషయా గ్రంథం ఎంత గొప్పది అంటే చరిత్రకారులు యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని చెప్పారు. ఎందుకు బ్రదర్ అంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనబడతాయి. టోటల్ బైబిల్లో 66 బుక్స్ కనబడతాయి. యెషయా గ్రంథం 2 భాగాలుగా విభజించబడింది. 1 నుంచి 39 వరకు చరిత్ర, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా వాగ్దానాలు ఉన్నాయి. అలాగే టోటల్ బైబిల్ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. కాబట్టి ఎక్కువ ప్రవచనాలు యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఎక్కువ వాగ్దానాలు కూడా యెషయా గ్రంథంలో ఉంటాయి. ఎవ్వరూ చెప్పలేనన్ని మాటలు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక 700 సంవత్సరాల క్రితమే యెషయా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం యెషయా చెప్పాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి కూడా యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవక్త తనకు కుటుంబం ఉంది, భార్య, పిల్లలు, ఉన్నతంగా వారి పిల్లల గురించి మాట్లాడుతూ పర్వతం మీద నా పిల్లలు సూచనలుగా ఉన్నారు అని మాట్లాడాడు. కనుక యెషయా ప్రవక్త చాలా ఉన్నతమైన ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లోనే మొదటి స్థానం పెద్ద ప్రవక్త యెషయా. కనుక ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఈ 60వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అద్భుతమైన వాగ్దానాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. నీవు బహుతరాలకి సంతోషకారకుడిగా ఉంటావని, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయని, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు, నీ ఎదుట ద్వారములు నేను తెరిచి ఉన్నాను, నీ మీద నేను జాలి పడతాను, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉన్నాడని, జనములు నీ వెలుగులోకి వస్తారని, సముద్ర వ్యాపారం నీ వైపుకు త్రిప్పబడుతుందని, జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావని, లెబానోను పొట్టేళ్ళు, నెబాయితు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగపడతాయని, అన్యులు నీకు ప్రాకారాలు కడతారని, రాజులు నీకు ఉపచారం చేస్తారని, నిన్ను తృణీకరించిన వాళ్ళు వచ్చి నీ కాళ్ళ దగ్గర పడతారని, ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇంకా అంటారు, రక్షణయే నీకు ప్రాకారంగా ఉంటుంది, నీ దేశంలో పాడు అనే మాట ఇక వినబడదని ఎన్నో విలువైన మాటలు చెప్తూ వచ్చాడు. అయితే ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, నీవు లెమ్ము తేజరిల్లు. ఎప్పుడైతే నీ పరిస్థితుల్లోంచి నువ్వు లేచి దేవుని కొరకు తేజరిల్లుతావో, ఈ వాగ్దానాలన్నీ యేసు నామములో నీ పట్ల నా దేవుడు ఆమేననుగాక, యేసు నామములో నెరవేర్చునుగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి మరలా తిరిగి లేస్తే దేవుని కొరకు తేజరిల్లినట్లుగా, ప్రకాశించినట్లుగా ఒక విలువైన శ్రేష్టమైన కృప నా తండ్రి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? జరిగిన ఒక చిన్న సంఘటన, మన మందిరంలో విశ్వాసుల కుటుంబాల్లో ఎదురైన చిన్న శోధన, చిన్న ప్రతికూలమైన పరిస్థితి, ఆ పరిస్థితిలోంచి వాళ్ళు ఎలాగ లేచారో దేవుడు ఈ రోజున వాళ్ళని ఏ స్థాయిలో తీసుకొచ్చాడో ఒక చిన్న విట్నెస్, చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఆ సహోదరి స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటారు. ఆ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తండ్రికి 2 కుమార్తెలు డ్యూటీ చేసుకుంటా ఉన్నారు. ఆ సహోదరికి తండ్రి చూసి చక్కని పెళ్లి సంబంధం చూద్దామని చూసి చక్కని వివాహం చేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే, గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తూ ఉంటాయి. అన్నీ 45 డేస్ హాలిడేస్ ఉంటాయి. ఆ హాలిడేస్ వీళ్ళకి సెలవులు ఉంటాయి. సండే సెలవు ఉంటుంది. స్కూల్లో టీచర్ జాబు ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలుగా బాగుంటుంది. బాగానే ఉంది. వాళ్ళ తండ్రి కూడా సంతోషించాడు, అన్నీ బాగుంటున్నాయి అని అనుకున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి వాళ్ళ భర్త గారు స్కూల్లో పిల్లల్ని, ఈ యొక్క టూరిస్ట్కి పిల్లల్ని అనేక ప్రాంతాలకి విహారయాత్రకు తీసుకెళ్ళినట్లుగా ఆయన పిల్లల్ని స్కూల్కి నుంచి అలాగ బస్సు పెట్టి వాళ్ళ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది టీచర్స్ కూడా వచ్చారు, వెళ్ళారు.
అంతా చూశారు. సడన్గా మరి ఆ ఒక ప్రాంతం, అది లోయ కలిగిన చోటు మాట, లోయ ప్రాంతం. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ పిల్లలకి చూపిస్తానే మొత్తం మీద అవన్నీ చూస్తున్నప్పటికీ మొత్తం మీద ఎలా స్కిడ్ అయిందో తెలియదు, కానీ స్లిప్ అయ్యి మొత్తం మీద ఆ లోయలోకి పడిపోయాడు, చనిపోయాడు. వివాహమై సరిగ్గా 8 నెలలు గడుస్తూ ఉంది. ఆ పరిస్థితుల మధ్యలో ఆ సిచ్యువేషన్లో ఆమె లేదు, భార్య వేరే స్కూల్లో పనిచేస్తుంది, ఈయన ఇంకో చోట పనిచేస్తూ ఉన్నాడు. ఈ వార్త తనకి చెవిలో చారవేశారు. చేసిన వెంటనే ఆ బాడీ కూడా దొరకలేనంత పరిస్థితి ఏర్పడింది. ఇక చూడాలి ఆమె పరిస్థితి. దుఃఖం అసలు ఇంకా ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖంతో కన్నీళ్ళ మయమై భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ పరిస్థితుల మధ్యలో ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న వయసు, వివాహమై 1 year కూడా కాకుండానే ఇలా జరిగింది. పిల్లలు కూడా లేరు. ఏంటి ఇలా జరిగిందని భయంకరమైన వేదనతో ఆమె కుమిలిపోతూ ఉంది. ఇంచుమించు ఒక 3-4 months మంచానికి అలా అతికిపోయింది. ఆహారం తినేది కాదు. ఎవరొచ్చినా ఆమె పరిస్థితి చాలా దుఃఖంతోనే వేదనకరంగా నలిగిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఒక LIC ఏజెంట్, ఇంటింట పాలసీలు కట్టే ఆయన, సువార్త, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి ఆయన పాలసీలు కట్టిస్తూ ఆమెకి వారి తల్లిదండ్రుల్ని కూడా కూర్చోబెట్టి ప్రభువుని పరిచయం చేశారు. అమ్మా, ఎంతకాలం నువ్వు ఈ బాధలో అలా కుమిలిపోతూ ఉంటావు? ఎంతకాలం ఈ స్థితిలోంచి నువ్వు అలా ఉండి బాధపడతా ఉంటావు? లేవమ్మా, అన్నం తినమ్మా, బ్రష్ చేయమ్మా. ఎందుకంటే అదే బాధ, కళ్ళు మూసుకున్నా ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నా పరిస్థితి ఎలా ఉండేది, కళ్ళు తెరిచిన ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది ఆ తల్లికి. దుఃఖంతో వేదనతోనే అలమటించిన పరిస్థితులు. అసలు సూర్యుడు ఉదయించే స్థితి చూసే పరిస్థితి లేదు ఆమెకి. ఆహారం తింటలేదు. ఒక మాటలో చెప్పాలంటే చాలా వీక్ అయిపోయారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు యొక్క వార్త ఆ LIC ఏజెంట్ గారు ప్రభు గురించి పరిచయం చేసి డైరెక్ట్గా మనకి ఎర్రవంతుని దగ్గర బుచ్చక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ పైన ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ మందిరానికి ఆమెను తీసుకుని వచ్చారు. వచ్చి మీకులాగే కూర్చున్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఆ కూడిక అయిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్పారు. సో దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడమ్మా, మీకు కలిగిన కష్టాన్ని బట్టి, కలిగిన బాధను బట్టి కుమిలిపోవద్దు. ఏ పరిస్థితుల్లోంచైనా దేవుడు లేవనెత్తేవాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, ఆయన శక్తి ఉంది. దీనుల్ని పైకెత్తే దేవుడు ఆయన. కాబట్టి మీరు కలవరపడొద్దు, మరలా మీరు ఉద్యోగం చేసుకుంటారు, మరలా మీ కుటుంబంగా కట్టబడతారని దేవుని గురించి చెప్పటం. తరచుగా అలాగా ఆమె దేవుని మందిరానికి రావటం, వాక్యం వినటం, మారు మనసు పొందటం, బాప్తీసం తీసుకోవటం, మంచిగా ఉద్యోగానికి వెళ్ళటం, మరలా తిరిగి ఆమె వివాహం చేసుకుని చక్కగా కుటుంబంగా కట్టబడింది. ఈ రోజున సంఘంలో ఒక సాక్షిగా సహోదరుని నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎందుకు ఈ సమాచారం మీకు చెప్పానంటే, ఆమెకి కలిగిన బాధను బట్టి ఆమె కుమిలిపోతూ వచ్చింది. ఆమెకి కలిగిన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయింది. ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక సహోదరుడు ద్వారా సువార్త వెలుగు ఆమె మీద ఉదయించినప్పుడు లేచి ఆ స్థితిలో నుంచి నిలిచి చక్కగా ఆమె ప్రకాశించే జీవితం. ఈ రోజున సంఘానికి ఒక నమ్మకమైన విశ్వాసిగా, సంఘంలో ఏది జరిగినా స్పందించి దేవుని కార్యాల్లో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా ఆ కుటుంబాన్ని దేవుడు మలచేశాడు. ఈ ఉదయకాలం ఈ 2వ ఆరాధనకు వచ్చిన మీ అందరితో ప్రభు చెప్తున్నాడు, నీకు కలిగిన బాధను బట్టి, నీకెదురైన ప్రతికూలమైన పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కృంగిపోయిన స్థితిలో నుంచి నువ్వు ఒక్కసారి మరలా తిరిగి లేవగలిగితే దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబోతుంది. నీవు అనేకులకి తేజరిల్లే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో ఓడిన చోట నీకు గెలిపించునుగాక. స్థిరమైన పునాది మీద దేవుడు నిన్ను కట్టునుగాక. పడిపోయిన స్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. రైట్, ఇప్పుడు నా ప్రశ్న, లెమ్ము
తేజరిల్లు అని ప్రభు చెప్పాడు కదా. ఏ స్థితిలోంచి మనం లేవాలి, ఏ పరిస్థితుల్లోంచి మనం లేవాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 7 మాటలు సిద్ధపరిచాను. 7 మాటలు చెప్తే ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది. మీరు అనుకుంటారు ఇక రెండో ఆరాధనకి ఎప్పుడు రాకూడదు బోస్ గారు, వస్తే మొదటి ఆరాధనకి రావాలి అనుకుంటారు. అన్ని పాయింట్లు నేను చెప్పను, అన్ని పాయింట్లు చెప్పి మీకు జాయింట్లు లేకుండా చేయను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చక్కగా అవసరాన్ని బట్టి ఒక 5 మాటలు చెప్పాలని సిద్ధపడ్డాను. ఈ ఎట్టి పరిస్థితిలో వాక్యం అంటే కనీసం మరి టిఫిన్ తిన్నట్టుగా కాకుండా భోజనం చేయాలి కదా, భోజనం చేసినట్టు ఉండాలి. కనీసం విలువైన మాటలు చెప్తాను, త్వరగానే ముగిస్తాను. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అనండి. రైట్. ఏ పరిస్థితిలోంచి మనం, ఏ స్థితిలోంచి మనం లేవాలి? మొదటి మాట ఎఫెసియన్ చాప్టర్ 5:14, 5వ అధ్యాయం 14వ వచనం. ఓపెన్ యువర్ బైబిల్. చక్కగా వాక్య గ్రంథాలు తెరిచి చూడండి, దేవుని మాటలు వినండి. నిద్రించుచున్న నీవు మేల్కొని, నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల్లో నుండి లెమ్ము, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించును. చాలు. మొదటి మాట మృతుల్లో నుండి లేవాలి అనండి. మీరు ఎలా చెప్తే బాగుంటుంది? మృతుల్లో నుండి లెమ్ము అనండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అలా టచ్ చేసి మృతుల్లో నుండి లే అనండి. నిద్రపోతున్నాం, లేపాలి. హల్లెలూయా. రైట్. మృతుల్లో నుండి లెమ్ము అంటే విశ్వాస జీవితం ఎలాంటిది అంటే ఒక సారవంతమైనది జీవితం. కానీ ఈ సారవంతమైన జీవితంలో ఫలించి అభివృద్ధి చెందవలసిన మనం కొన్నిసార్లు మన ఆత్మీయ స్థితిగతులను బట్టి మృతతుల్యమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎహెస్కేల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ. అది ఎండిపోయింది. అక్కడ ఏం జీవం ఉంటుంది? ఎండిపోయిన చోటుకి తీసుకెళ్ళి నడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఏంటి ఎముకలతో మాట్లాడితే అందులోకి మాంసం వచ్చేస్తుందా? అందులోకి జీవం వచ్చేస్తుందా? మనమైతే అలా అంటాం. ఏంటి ప్రభా, ఏంటి ఎముకలతో మాట్లాడమంటావా? నన్ను ఏమనుకుంటున్నావు ప్రభా? నేను ఏమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాను, అక్కడ ఏదో అబ్జర్వేషన్లో పెడతారు ఎముకలు, అలా అనుకుంటున్నావు ఏంటి ప్రభా అంటాం మనమైతే. అలా కాదు కదా. మృతుల్లో నుండి లే, ఎముకలు అవన్నీ మృతతుల్యమైపోయిన ఎముకలు, ఆ స్థితిలోంచి లే అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎండిపోయి ఉన్న ఎముకలు, వాటిలోనికి ప్రవచనం ఎత్తి ప్రవచించు. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచనం చెప్పాడో అద్భుతం, ఆశ్చర్యం, ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చింది. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. ఈరోజు నీ ఆశలన్నీ ఒకవేళ ఎండిపోయినాయేమో, నువ్వు అనుకున్నది జరగలేదని ఏమోనండి. ఈ సంవత్సరం 2025 అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పాడండి. ఏం అద్భుతం అండి, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి, వ్యాపారం ఏం అభివృద్ధి లేదండి, ఆర్థికంగా చితికిపోయానండి, అమౌంట్ రావాల్సింది రాలేదండి, జీతాలు ఇవ్వట్లేదండి, ఫైనాన్షియల్గా నలిగిపోతున్నాం, చదువుకున్నది అర్థం కావట్లేదు, ఏమోనండి, సేవ కానివ్వండి, పరిచర్య కానివ్వండి, సండే స్కూల్ మినిస్ట్రీ కానివ్వండి, ఏమీ నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితిలోనే ఉంటాయి ప్రారంభం. కానీ జీవాన్ని పంపించే జీవాధిపతి నీతో ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలోనికి జీవం వచ్చునుగా కానీ ప్రవచనం చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలోకి జీవం వచ్చి ఒక్కదానితో ఒకటి కలిసి మహాసైన్యంగా మారిపోయినాయి అంట. ఈరోజు నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో మృతతుల్యమైన స్థితిలోంచి లేవాలి. మృతతుల్యం అంటే చచ్చిన స్థితి, చనిపోయిన స్థితిలోంచి ఒక ఆత్మీయుడు లేవాలి. ఈరోజు నా విశ్వాస జీవితం ఎలా ఉందంటే జీవిస్తున్నానన్న పేరు ఉంది కానీ మృతుతుల్యమైన జీవితం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. ప్రకటన 3 మొదటి వాక్యం. ప్రకటన 3 మొదటి వాక్యం. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు. ఇక్కడ సార్దీస్లో ఉన్న సంఘంతో దేవుడు చెప్తున్నాడు,
జీవిస్తున్నానన్న పేరు నీకు ఉంది, బ్రతుకుతున్నావు అనే పేరు ఉంది, కానీ మృతుడివే. అంటే ఆత్మీయ స్థితి చూస్తే చచ్చిన స్థితిలో ఉన్నారంట ఆ సంఘం. ఎందుకు బ్రదర్ అనంటే క్రియలు సంపూర్ణము కాలేదు. మీ పక్కలతో చెప్పండి, క్రియలు సంపూర్ణం అవ్వాలి. అంటే మనం చేసే క్రియలు పరిపూర్ణంగా ఫుల్ఫిడ్గా చేయాలంట. అప్పుడు మృతతుల్యమైన స్థితిలోంచి మనం లేచిన స్థితిలో ఉంటాం. దేవుని కృప మీ తల మీదకి దిగవచ్చునుగాక. మేము మదనపల్లి రాయలసీమ ప్రాంతంలో సేవ నిమిత్తమై ఓ సంవత్సర కాలం సేవలో ఉన్నాను. గుంటూరులో కొంతకాలం, ఆ తర్వాత రాయలసీమలో సేవ నేర్చుకోవాలి అని ఉద్దేశంతో నేను వెళ్ళాను ప్రభు పరిచర్య నిమిత్తమై. వెళితే అక్కడ ఎక్కువగా అటువైపు అంతా కూడా సిఎస్ఐ చర్చిలు అని ఉంటాయి. బెంచీలు కూటమాట, ఎక్కడికి వెళ్ళిపోయినా బెంచీలు ఉంటాయి. హ్యాపీగా కూర్చున్నట్టుగా కూర్చోవచ్చు, అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోతా కూడా ఏమో చట్టు ఉంటుంది అన్నమాట. అంత సౌకర్యాలు ఉంటాయి. ఎక్కువ శాతం సిఎస్ఐ చర్చెస్ ఉంటాయన్నమాట అటువైపు. ఒకసారి మేము ఓ పెళ్ళికి వెళ్ళామన్నమాట. అక్కడ సంఘస్థులు వాళ్ళ తమ్ముడోళ్ళు సిఎస్ఐకి వెళ్తారు, వీళ్ళేమో మన రాజశేఖర్ అయ్య దగ్గరికి వస్తారు. వెళ్ళాం. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పాస్టర్ గారు, అక్కడున్న పాస్టర్ గారు సంఘస్థుల్ని సంపూర్ణతలోనికి నడిపించడం కొరకు చెప్తున్నారు. ఎంత చెప్పినా ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టే స్థితిలోనే ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఎలాగైనా సంపూర్ణతలోకి రావాలని ఆయన ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేశారు. ఏంటయ్యా అనంటే, వాళ్ళ చర్చి పైన గంట ఉంటుంది. చూశారు కదా మీరు, కొన్ని చర్చెస్ తెలుసు కదా మీకు, గంటలు ఉంటాయి కదా, గంట ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అవుతుంది అంటే ఒక గంట కొడితే ప్రార్థనకు వస్తారన్నమాట. ఆ తర్వాత ఏదైనా స్పెషల్ ప్రయత్నం వల్ల గంట కొట్టాలి, ప్రజలు వస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎలాగైనా సరే ప్రార్థనకి రావట్లేదు, భక్తి చేయట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, పరిచర్య చేయట్లేదు, దైవికమైన కార్యాల్లో కొంచెం కూడా ఆసక్తి చూపట్లేదు. వాళ్ళు ఆలోచించి వీళ్ళు ఎలాగైనా సెట్ చేయాలని ఆలోచించి ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద బాక్స్ ఒకటి తీసుకొచ్చాడు. మామూలుగా ఒక గంట కొడితే ప్రార్థన స్టార్ట్ అవుతుందని అర్థం అంట వాళ్ళ లాంగ్వేజ్లో. ఒక గంట 2 సార్లు కొట్టామనుకోండి, ఎవడో చచ్చిపోయాడు అందుకోసం రావాలి అని. గబ అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఆ బాక్స్ చూసి ఆ లోపల బాడీ చూస్తూ ఉన్నారు, పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. బాడీ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, బాడీ చూస్తున్నారు, ఏడుస్తున్నారు అన్నమాట. ఏమైందిరా బాబు, ఏమైంది అసలు, ఏంటి వాటి ప్రాబ్లం అని అంత సఫర్ అవుతూ ఉంటుంటే, ఇంతకు విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ పెద్ద పాస్టర్ గారు చేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే ఒక అద్దం పెట్టాడు. అందులో దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ స్తోత్రం చెప్పమన్నా, స్తోత్రం అంటే ఎక్కడ చెప్తారు, వెళ్ళిపోవా అయ్యా అన్నట్టు ఉందని గట్టిగా హల్లెలూయా అనండి. 2 చేతులు అలా అల్లాడిస్తూ, స్కేల్లోకి వెళ్దామా, వీళ్ళు ఇంకా ఎఫెక్ట్లో లేరన్నా చెప్తారా, ఏమో అండి బాబు వెళ్ళిపోవా అనుకుని గట్టిగా హల్లెలూయా. గుడ్. అద్దం పెట్టాడు అందులో. ఇంతకు విచిత్రం ఏంటంటే రామకి వింటున్నారా, ఆ అద్దం అలా చూసిన వెంటనే ఎవరి ముఖం వాళ్ళకి, అయ్యి నేను ఎప్పుడు చచ్చిపోయాను పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు అన్నమాట వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. మీరు మేల్కోవాలి, వెలుగు ఉదయించాలి మీ మీద అని చక్కగా ఆయన సిఎస్ఐ పాస్టర్ గారు చక్కగా వాళ్ళకి ఒక ఉపదేశాన్ని నేర్పించాడు. ఇక యేసన్న గారు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం పరిచర్య ఉంది ఆయనకి. అక్కడ దగ్గరలో ఈ లూథరన్ చర్చెస్కి గ్రౌండ్లు ఉంటాయి ఎక్కువగా. అప్పట్లో ఎక్కువగా మీటింగ్స్ పెడతా ఉండేవారు. మాకు ప్రారంభ రోజులు మీకు తెలిసి ప్రారంభ విశ్వాసిగా ఉన్నప్పుడు మాట ఒకసారి రాజమండ్రి వస్తున్నారు మీటింగ్స్ కానంటే వెళ్ళిన ఆ కొత్త మాట. అక్కడ మీటింగ్ పెట్టారు ఆ గ్రౌండ్లో, లూథరన్ చర్చ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతూ ఉంది. అప్పట్లో ఈ పెద్దగా ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు, చిన్నగా సేవ జరుగుతుందన్నమాట. అయితే కరెంట్ పోయింది, కూటం జరుగుతుంటే మధ్యలో కరెంట్ పోయింది. కరెంట్ పోతే జస్ట్ ఒక క్యాండిల్ వెలిగించడం వరకు అగ్గిపెట్టి ఉందా అని అడిగారు. అక్కడ ఎవరో బ్రదర్, లూథరన్ విశ్వాస సంఘ పెద్ద అంట ఆయన.
అగ్గిపెట్టి తీసాడు, సిగరెట్ పెట్టి కూడా తీసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి అది అంటే జీవిస్తున్నాననే పేరు ఉంది. కొంతమందికి చేతిలో బైబిల్ ఉంటుంది, వెనకాల జేబులో జరదాకిల్లి ప్యాకెట్లు కూడా ఉంటాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, అందులో యేసుప్రభు పాటలు ఉంటాయి. మరియం పాటలు ఉండవులే బాబా. సినిమా పాటలు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు మనోడు. ఆదివారం యేసుప్రభు పాట, సోమవారం ఏమో ఇంకా అంతే సంగతులు. అలా ఉంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటావు. అందుకే రెండు వాటి మీద అడుగు వేయకూడదు. ఒక ట్రాక్ ఉంది, రెండు పడవల మీద అడుగు వేస్తే ఇంకంతే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పరిపూర్ణతలోకి రావాలి. పాప విషయంలో చనిపోయి ఆత్మీయంగా నీ జీవితం కట్టబడాలి. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. అగస్టిన్ వాళ్ళ తల్లి అగస్టిన్ కొరకు ఇంచుమించు 13 సంవత్సరాల కన్నీళ్ళు కార్చిందండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇంట్లో పనిచేసి పని మనిషిని లవ్ చేశాడు. అరే కొంచెమైనా ఆలోచించాలి కదా, ఇంట్లో పని చేస్తుంది, వీడికి స్టేటస్ ఏంటి, వీడి ఉద్యోగ పరిస్థితులు ఏంటి, వాళ్ళ నాన్న స్థితి ఏంటి, వాళ్ళ ఇల్లు ఏమీ ఆలోచించరు. కొంతమంది ఆడపిల్లలు చూడండి, చదువుకుని కాలేజీకి పంపిస్తుంటారు తల్లిదండ్రులు. ఒక ఆటో డ్రైవర్ని అక్కడి నుంచి హాస్టల్ నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడుకుంటారు, అక్కడి నుంచి దించిన రోజు వచ్చి దించి వెళ్తున్నాడేమో, ఇక ఆటో డ్రైవర్ని ప్రేమిస్తుంది ఈ అమ్మాయి. అరే నువ్వు చదువుకునే చదువు ఎంత, వాడు ఆటో డ్రైవర్, అసలు కొంచెం కూడా ఆలోచన లేదా? ఈయన ఉన్నాడే 13 సంవత్సరాలు వాళ్ళ అమ్మకి కన్నీళ్ళే. ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని ప్రేమిస్తాడు, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు, ఆలోచించలేదు. ఆ స్థితి మధ్యలో నలిగిపోతూ ఉంటుంటే ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఏడ్చింది, పరిపూర్ణంగా ప్రలాపించింది. ఆశ్చర్యం, ఒకసారి అగస్టిన్ హృదయం పరివర్తనలోకి వచ్చేసింది. ఆ ప్రేమించిన అమ్మాయి అలా కంటబడిందంట. ఐ లవ్ యూ అగస్టిన్ అనందంట. వెంటనే అప్పుడు అగస్టిన్ అంటాడంట, అగస్టిన్ పాత అగస్టిన్ చచ్చిపోయాడు. అవునా, నువ్వు అగస్టిన్ కాదా? అగస్టిన్నే, పాత అగస్టిన్ చచ్చిపోయాడు, నేను ఇప్పుడు అగస్టిన్ కాదు, పరిశుద్ధుడైన అగస్టిన్ అని చెప్పాడంట. చప్పలు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నీ పాత జీవితం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, రిఫరెన్స్ చెప్తాను. రోమా 6వ అధ్యాయం 11వ వచనంలో బాప్తిసం పొందిన వాళ్ళ స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? పాపాల విషయమే చనిపోయి జీవము అక్షేత వెలుగులోనికి వచ్చినట్లుగా మృతతుల్యమైన స్థితి నుంచి పాపం విషయంలో మృతులుగాను, క్రీస్తు విషయంలో సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకుంటున్నారు. చదువుదాం ఒకసారి అన్నమాట. రోమా 6:11. రోమియన్ చాప్టర్ 6:11. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? మనలందరినీ దేవుడు నూతనంగా క్రీస్తులో నవజీవన మార్గాల్లో యేసు నామములో మార్చునుగాక. సి మైనర్, మార్చునుగాక. యేసు నామములో నూతనమైన కృపతో దేవుడు స్థిరపరచునుగాక. రూపాంతరమైన మహిమను అనుగ్రహించునుగాక. మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతర అనుభవాన్ని ఇచ్చునుగాక. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి యేసయ్యా,
మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, రెండో మాట, మధ్య మధ్యలో మీరు బూస్ట్ తాగితే బాగుంటుందని. హల్లెలూయా. సురేష్ అని చెప్పాలి హల్లెలూయా. సియోను చెప్పాలి హల్లెలూయా. రైట్, రెండో మాట, ఏ స్థితిలోంచి లేవాలి? ఒకటి, మృతులలో నుండి లెమ్ము. నెంబర్ 2, అపజయాల్లోంచి లెమ్ము. యెహోషువ పుస్తకం 7:10. యెహోషువ, జాషువా చాప్టర్ 7:10. యెహోషువ 7:10. త్వరగా. యెహోవా యెహోషువతో ఇట్లా లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకొందు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారి మీరి ఉన్నారు. చాలక్క, నువ్వెలా నేలను ముఖం పెట్టుకుని ఉంటావు? ముఖం కిందకు పెట్టుకుని అలా ఉంటావు ఎందుకయ్యా అని ఇదిగో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ ఒక నాయకుడు, గొప్ప నాయకుడు. మోషే తర్వాత అద్భుతమైన సేవ చేశాడు. పరిస్థితి ఏంటంటే, హాయి అనే పట్టణం చాలా చిన్నది. రెండో మాట మీరు నోట్ చేస్తారా? అపజయాల్లో నుండి లెమ్ము. హాయి అనేది చాలా చిన్న పట్టణమే, చాలా చిన్న ప్రాంతమే. చాలా పట్టణాలు ఉన్నాయి. ఇంచుమించు 31 మంది రాజుల్ని జయించాడు యెహోషువ. చాలా పట్టణాలు ఉన్నాయి. గతంలో నేను మీకు గిబియోను అనే పట్టణం కూడా చెప్పాను. ఇలా చాలా పట్టణాలు చాలా ఉన్నాయి. అయితే హాయి అనేది ఒక చిన్న పట్టణం. మీకు సింపుల్గా చెప్పాలంటే, మా మగ అన్నయ్యోళ్ళందరికీ తెలియాలంటే, కెన్యా అనే ఒక క్రికెట్ టీం ఉంటుంది కదా, చాలా చిన్న ప్రాంతం అన్నట్టుగా. ఇంకా శ్రీలంక చాలా చిన్నది. సో ఒక మాటలో చెప్పాలంటే, హాయి అనేది చాలా చిన్న పట్టణం, తక్కువ మంది ప్రజలు. ఈజీగా గెలిపొచ్చేయాలి హాయి పట్టణం మీద. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, 7th క్లాస్, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ లేదు, 7th క్లాస్ స్కూల్కి వెళ్ళిపోతే ఏమైపోద్ది? అయ్యి బాబోయ్, అటెండెన్స్ పబ్లిక్ కాదు, స్కూల్కి వెళ్తే ఏమవుతుంది? పాస్ అయిపోతాం. హాయి పట్టణం చాలా చిన్న ఊరు, ఈజీగా గెలిపి వచ్చేస్తుంది. కానీ విచారకరం చెప్పన, 36 మంది చనిపోయారు. వాటిని ఎదురైంది, అపజయం వచ్చింది వాళ్ళకి, ఇశ్రాయేల్ ప్రజలకి. యెహోషువ నేల మీద కూర్చుని నెత్తి మీద బూడిద వేసుకుని ఏడుస్తున్నాడు. ఒక నాయకుడు, నిజమే, ఒక కుటుంబ యజమాని కావచ్చు, ఒక సంఘాన్ని నడిపిస్తున్న కాపరి కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు. నీకు ఎదురవుతున్న కొన్ని అపజయాలు ఉంటాయి. అవి ఎప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. నాకు ఇక్కడ అపజయం వస్తుంది, నేను ఓడిపోతాను అని ఎప్పుడు అనుకోము మనం. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు అపజయాలు వస్తాయి. అపజయం వచ్చిందని అలాగే కృంగిపోయి ఉండాలా? లేదు. ఎక్కడ నీకు అపజయం వచ్చిందో ఆ స్థితిలోంచి లే. వాటిని ఎదురైంది, 36 మంది చనిపోయారు, ఓడిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు హాయి పట్టణం మీద. ఆశ్చర్యం చెప్పన, యెహోషువ ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏడవద్దు. అసలు ఎందుకు వాటిని వచ్చిందో చీట్లు వేయి. ఆకాను పేరు వచ్చింది. ఆకాను శపించబడిని తెచ్చుకుని గుడారంలో దాచుకుని నిజంగానే వాళ్ళ ఓటమికి కారకుడయ్యాడు. తర్వాత యెహోషువ చెప్తాడు, ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. వ్యూహంతో పనిచేయండి, దేవుని సంకల్పంతో పనిచేయండి. మంచి ప్లాన్ ఇచ్చాడు. మాతృగాండ్రని పెట్టమన్నాడు. ఆశ్చర్యం, ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వస్తే వాళ్ళు చేసిన అద్భుతమైన ప్రణాళిక, ఎక్కడ హాయి పట్టణం మీద ఓటమి వాళ్ళకి ఎదురైందో తిరిగి మరలా అదే పట్టణం మీద గెలుపు పొందారు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఈరోజు నా ప్రార్థన, నువ్వు ఎక్కడ తలదించుకున్నావో
తిరిగి మరలా అక్కడే తల ఎత్తుకుని బ్రతికే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏ నోరు నిన్ను దూషించిందో వారి నోట ముత్యాలాంటి మాటలు వినబడునుగాక. ఎవరు నిన్ను అపహసించారో అక్కడే నిన్ను తలగా దేవుడు నియమించునుగాక. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చునుగాక. ఖ్యాతి మంచి పేరు ప్రభు ఇచ్చునుగాక. సమర్థుడే. ఓడిపోయిన చోట గెలుపు మరల వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. నీకెందుకు ఇవ్వడు? నిన్నెందుకు మర్చిపోతాడు? దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నీ ఒక్క పని చేయి, నీ ఉన్న స్థితిలోంచి లేస్తే చాలు, ఒక్క అడుగు ముందుకేయగలిగితే చాలు. తప్పకుండా దేవుడు నీకు జయాన్ని, విజయ పతాకాన్ని ఎగరవేసే కృప యేసు నామములో ప్రభు నీకు ఇచ్చునుగాక. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వాక్య భాగం చూడండి, త్వరగా చూడండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. ఆమేనంటారా? గట్టిగా చెప్తారా సరే? ఆమేనంటారా? మోషే ఇక్కడ దైవజనుడు ప్రార్థన మీ కుటుంబాలకు గొప్ప ప్రాకారముగా మారునుగాక. మీ ఇంటికి గొప్ప గెలుపు దేవుడు తీసుకొచ్చునుగాక. అందుకే సేవకుల ప్రార్థన మనకి ఎంతైనా ఇంపార్టెంట్. సేవకులు మనల్ని నడిపించే దైవజనుడు లేదా మన కొరకు ప్రార్థించే సేవకులు, మన క్షేమం గురించి ఆలోచించే సేవకులు దేవుడు మనకిచ్చారు కనుక వారి ప్రార్థన ప్రాకారం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాను, ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. నేను వచ్చే వరకు అంటే ప్రారంభ రోజుల్లో కూడా ఎవరు తోడుండేవారు కాదు. అక్కొక్కరితో అలాగే ఒంటరిగా గదిలో కూర్చుని ఉపవాసాలు ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. వెళ్ళిన ప్రతి చోట దేవుడు అలా ఉచియోత్సవాలతో ఊరేగించుకుంటూ తీసుకొచ్చాడు. మొన్న రోజు నేను వెహికల్లో, కారులో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంటే నా మనసులోకి వచ్చిన ఆలోచన, కృప అనే పదం నాకు పదే వినబడతా ఉంది. నేనే డ్రైవింగ్ చేసుకుంటా ఉన్నాను, పాటలు పాడుకుంటా ఉన్నాను, మనసులోకి ఆ పదం వస్తూ ఉంది. ఏమని వచ్చిందంటే, దేవా నువ్వు చూసిన ఈ చూపిన ఈ కృపను బట్టి నేను నీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. నేను ఏ స్థితిలోంచి నీ పని కొరకు వచ్చానో, యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలని చెప్పారు. నేను ఒకటే నీ పని చేయడానికి కొరకే ఇంతకాలము నన్ను నువ్వు ఎన్నుకున్నో ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ వచ్చావు అని నా ప్రారంభ స్థితి అంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. జర్నీలోనే అలాగ ఆలోచించుకుంటా ఉన్నాను. ఏమని గుర్తొచ్చిందంటే, చిన్న గదిలో సేవ ప్రారంభం గుర్తొచ్చింది. ఆ స్థితి నుంచి నెమ్మదిగా ప్రారంభం నుంచి ఉన్న విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. సైకిల్ మీద నుంచి అలా నెమ్మదిగా సేవ అంతా డెవలప్మెంట్ చేసుకుంటా మందిరాలు ఇచ్చి, సంఘాలు ఇచ్చి, సేవకుల్నిచ్చి స్థిరపరిచాడు ప్రభు. నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఏ యోగ్యత ఉంది ప్రభువా, దేవదూతలు కూడా చేయలేని ఈ దివ్యమైన సేవ మాకు అవకాశం ఇచ్చారు అని నా మనసులో తలుచుకుంటూ ఇలా అనుకుంటూ వచ్చానమాట. అసలు ఎన్ని సంఘాలు, 9 సంఘాలు స్థాపించడం, ఆ మందిరాలు సేవ జరిగించడం, అసలు ఇది మా ఊహకు అందదు. ఇంకా మొన్న నేను కాకినాడకు వెళితే వాళ్ళందరూ అంటారు, అయ్యగారు ఎప్పుడు పెడతారు మాకు ఇక్కడ బ్రాంచి అంటే, ఇక్కడి నుంచి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయే ఉద్యోగాల కోసం వెళ్ళిపోయిన వాళ్ళే. ఆత్మీయ సహవాసం కొరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా మాకు ఎప్పుడు కడతారు మందిరం, ఎప్పుడు పరిచర్య జరిగిస్తారు, ఇలాగ అడుగుతూ ఉంటుంటే నా మనసులోకి వచ్చిన, ఏమై ఉన్నాం ప్రభు మేము? చిన్న గదిలో ఈ సేవ ప్రారంభించావు. సో నేను సేవకు వచ్చినప్పుడు ఎంత వ్యతిరేకత అంటే, చిన్న వయసులో సేవకు వచ్చినప్పుడు పెద్ద అనుభవాలు లేవు. వాళ్ళు అనే సూటిపోటి మాటలు, ప్రజలు వీడ సేవ చేస్తాడా రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవారు. కానీ ప్రార్థన మాకు ఒక ప్రాకారంగా మార్చి, ఎక్కడ అవమానం ఎదురైనయో అన్ని స్థలాల్లో మందిరాలు దేవుడు కట్టించుకుంటా సేవ జరిగించుకుంటా వచ్చాడు. ఈరోజు మా ప్రార్థన ఏమిటంటే, మీ జీవితాల్లో కూడా దేవుని కృప మీకు తోడుంటే ఎక్కడికి వెళ్ళినా మీరు జయాన్ని పొందుతారు. ఎక్కడ వాటి మీకు ఎదురైందో అక్కడే దేవుడు మహిమగల సేవను జరిగిస్తాడు.
మహిమ కలిగిన విజయాన్ని మీకు ఇస్తాడు. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పని ఏదైనా సరే, నువ్వు ఉన్న ఆ పరిస్థితిలోంచి లేము, నీకు వచ్చిన అపజయాల్లోంచి లే. కొంతమందికి డబ్బులు పోగొట్టుకుంటారు, అసలే ఆ స్థాయి వాళ్ళకు వస్తుందని అనుకోరు. మొన్నే ఒక అన్న నాతో మాట్లాడుతూ, బాగా తెలిసిన ఆయన, తమ్ముడు చాలా పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు నాకు అన్నాడు. ఏమైందన్నా? బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట, బాగా పరిచయస్తుడే, ఈ మెడికల్ ఏదేమంటారు దాన్ని, అంతేనా? కరెక్టేనన్నా? ప్రతి మెడికల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళ మెడిసిన్ గురించి చెప్తారు, దాన్ని ఏమంటారు? మెడికల్ రిప్రజెంట్. అందులో చేస్తూ ఉన్నాడు. బాగానే డబ్బులు వస్తూ ఉండే ఆయనకి. అనుకున్నాడట, పర్లేదులే, నెలకు వచ్చినప్పుడు ఒక 20-30 వేలు సంపాదిస్తున్నాడులే, మన డబ్బులు ఎక్కడికి పోతాయి, ఇచ్చేస్తాడు, తెలిసిన మనిషే కదా అనుకుని ఏదో కష్టాల్లో ఉన్నానని చెప్తే, ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి తెలిసిన ఆయన అనుకుని 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి తెలిసినోడు ఆయన చేతిలో పెట్టాడంట. సరిగ్గా నెల 15 రోజులు ఫోన్ బాగానే పనిచేసింది. నెల 15 రోజులు దాటింది, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్. ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్. పోయిన ఆయన డబ్బులు కాదు, బావగారి దగ్గర తీసుకొచ్చి తెలిసినోడని ఇచ్చిన పాపానికి, ఇచ్చిన పుణ్యానికి ఇచ్చేస్తాడు. ఈ మనిషి ఎక్కడ పోతాడని తెలుసుకున్న ఇచ్చినందుకు ఎస్కేప్. ఆ 10 లక్షలు పట్టుకుని డబ్బు చేతికి వచ్చిన మనసు మారిపోద్ది కదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడ్రస్ లేదు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళడమే ఆయన ఏమోనండి తెలియదు. పాపం ఆయన ఎంత సఫర్ అయ్యారంటే, ఆ పరిస్థితిలో మనం ఉంటే ఇక మళ్ళీ కోమాలోంచి బయటికి రామట. ఎలా 10 లక్షలు ఎవరు తీసుకొస్తారు? ఆ అపజయం వాళ్ళకి ఎదురైంది. దేవుడు మహాకృప, ఓ సంవత్సరం నలిగాడండి ఆయన. సంవత్సర కాలం నలిగిపోయాడు, అసలు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రార్థనకి మించిన ఆయుధం లేదంటాను కదా. వాళ్ళ హృదయాలు మార్పు దేవుడు తీసుకొచ్చి మరలా నెమ్మదిగా కొంచెం ఇచ్చేసినట్లుగా మనసులో పరివర్తన తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను అంటాను, నీకు వచ్చిన అపజయాలు, పోగొట్టుకున్నవి, స్నేహబంధం, ఆర్థిక పరిస్థితి, జీవనాధారం, ఫైనాన్షియల్ సపోర్ట్, ఏది అపజయం నీకు ఎదురైందో, కొన్ని యాక్సిడెంట్, అవి అనుకోము, అవి సడన్గా యాక్సిడెంట్ జరిగితే ఇంకా అక్కడే హాస్పిటల్కే ఆ పేమెంట్స్ కట్టాలి. ఏదో బాగుంటుంది అనుకున్నవి, ఏంటి సిచ్యువేషన్, అపజయాలు, అనుకోని పరిస్థితి, అనారోగ్య వ్యాధి బాధలు, అదొక అపజయం. దేవుడు మాట్లాడుతున్నాడు, మరలలే, క్రీస్తు వెలుగు నీ మీద ఉదయిస్తుంది, అపజయాల్లోంచి యేసు నామంలో దేవుడు నేను లేవనెత్తునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 15 మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి, గట్టిగా చెప్పండి, స్తోత్రము కలుగును గాక. నీకు ఎక్కడ అపజయం వచ్చిందో మరలా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. నీ బిజినెస్ అంతా లాస్ అయిపో, మరలా దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఫైనాన్షియల్గా మరలా లేవనెత్తుతున్నాడు. నీ కొరకే ఈ సందేశాన్ని ప్రభు సిద్ధపరిచున్నాడు. అపజయాల్లోంచి లే, దేవుని కొరకు నిన్ను ఒక సాక్షిగా దేవుడు వాడుకును గాక. ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. స్థిరమైన పునాది మీద నీ జీవితం కట్టబడి, నూతనపరచబడి, రూపాంతర అనుభవంలోకి రావడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. రైట్, 3వ మాటలోకి వస్తుంది, 3rd one. 1, మృతుల్లో నుండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మృతుల్లో నుండి ఏమి లేస్తామండి, నిద్ర వస్తుందండి భాష గారు. నెంబర్ 2, ప్రసాద్ చెప్పాల, అపజయాల్లోండి లెమ్ము. నెంబర్ 3, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. ది బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 10 verse 4.
త్వరగా చూడాలా. ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది, నీ ఆధీనంలో ఉంది, మేము నీతో కూడా ఉంటాం బ్రదర్. నీవు ధైర్యం తెచ్చుకుని ఈ పని జరిగించు. ఆమేనండి. ఒకసారి మూడవది, దేవుని పని జరిగించుటకు లెమ్ము. పక్కలతో చెప్పాలా, దేవుని పని జరిగించుటకు లెమ్ము. సో 2 విషయాలు మాట్లాడాను. మూడవది ఏంటంటే దేవుని పని ఒకటి ఉంది, అది అందరి భుజస్కంధాల మీద ఉంది, అందరి మీద ఉంది. మనకి 2 రెక్కలు ఉన్నాయి, 2 చేతులు ఉన్నట్లుగా ఒక రెక్క మీ ఇంటికి కోసం కష్టపడండి, రెండవ రెక్క దేవుని ఇంటి కోసం కష్టపడండి. దేవుని పని చేయడానికి లేవాలి నీవు. వాళ్ళు అంటారు, లెమ్ము, నీతో కూడా మేము కూడా పని చేస్తాం, మనం కట్టుటకు పూనుకుందాం రండి అనే నెహెమ్యాలు కావాలి దేవుని మందిరంలో. దేవుని పని చేయటానికి నువ్వు ఉన్న స్థితిలోంచి లేవమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. దేవుడు తన పని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తాడు, అందరికీ ఒకలాగా ఇవ్వడు. భక్త సింగయ్య గారు ఉన్నారా, ఆయనది ఒక అద్భుతమైన పరిచర్య, 2000 సంఘాలు కట్టాడు. ఆయన పరిచర్య కోణం ఒక విధంగా ఉంది, దేవుని పని. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ అయ్య గారు, ఆయన సన్నిధి ఎక్కువ ప్రార్థనే అయింది. సంఘస్థులు కూడా ఆయన నేర్పించిందంటే ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. వాళ్ళు ఎప్పుడు కూడా సన్నిధి చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఉపవాసాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏసన్నయ్య గారు, ఆయన మినిస్ట్రీ ఒక విధంగా నడిపించబడింది. ఈ విధంగా నేటి తరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుడిని దేవుడు వాడుకొని ఆయన పని జరిగించుకుంటా ఉన్నాడు. చూడండి, ప్రభు తలాంతులు ఇచ్చాడు కదా, అందరికీ ఒకలాగా ఇవ్వలేదు. ఒకటికి చెప్పండి 5 తలాంతులు, 2 తలాంతులు, ఒకటి దేవుడు ఏమైనా అన్యాయస్తుడే చెప్పండి? కానే కాదు. ఎందుకు అలాగ ఇచ్చావు ప్రభు అంటే సామర్థ్యము చొప్పున ఇస్తాడు దేవుడు. మీకు అందరికీ కంఠస్థం వచ్చిన ఒక మాట, మోసేవాడికి తెలుస్తుంది. ఇది కూడా చెప్పరా మీరు? మోసేవాడికి తెలుస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. నేను, కృపక్క, ఒక మేడం గారు, ఇంకొక 4 అక్క వాళ్ళు, మేమందరం కలిసి ప్రేయర్కి వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కారు మీద తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఆమె వాళ్ళ అమ్మగారి గురించి చెప్తా, అక్క అక్క కృపక్క, ఓ అక్క అక్క కృపక్క, దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కో మా అమ్మకి ఎంత ఎంత కృషి చేసిందో మా అమ్మ, ఎంత కష్టపడిందో మా అమ్మ అని వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నారు. చెప్పమ్మా, మా అమ్మకి దేవుడి దయ వల్ల 6 పిల్లలం అని ఆ అక్క చెప్పుకుంటూ వచ్చారు. 6 ఎలా పొద్దున్నే 6 ఉద్యోగాలు చేస్తున్నాం. అసలు పొద్దున్నే టిఫిన్ రెడీ చేస్తూ ఉండేది, క్యారేజ్ రెడీ చేస్తూ ఉండేది. మా నాన్న జాబు, మా అమ్మ జాబు, మేము పుట్టిన వాళ్ళందరము ఉద్యోగం చేస్తున్నాం. మంచి స్థాయిలో ఉన్నాం మేము. 6 ఎలా పెంచిందో మా అమ్మ అని చెప్పుకుంటా వస్తే, నీకెంతమంది అక్క అంటే ఒక్కడే అన్నాడు. అప్పుడు అక్క అన్నది, కరెక్ట్గా నువ్వు ఒక్కడనే భరించగలవని నీకు ఒక్కడనే ఇచ్చాడమ్మా, దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ అమ్మ 6 భరించగలిగింది కాబట్టి 6 పెంచే స్థాయి ఇచ్చింది. పాఠం ఏంటో చెప్పనా, దేవుడు పని అందరికి ఇవ్వడు, ఇచ్చిన సామర్థ్యాన్ని చూసిస్తాడు. 5 ఇచ్చాడు, 5 డెవలప్ చేశాడు. 2 ఇచ్చాడు, డబల్ చేశాడు. 1 తీసుకెళ్ళి పాతి పెట్టినోడిని ఉన్నదాన్ని తీసేశాడు. ఈరోజు నీకు చెప్తున్నాను, నీ ద్వారా ఏమైనా దేవుని పని జరుగుతుందా? నీకు పాటలు పాడే తలంత ఉందా? వచ్చి అందరికన్నా ముందు కూర్చుని పాటల్లో ఉండు. ప్రార్థన చేయగలిగిన సామర్థ్యం ఉందా? ఒక పూట 2 రోజులు అక్క రోజంతా చేస్తుంది కదా, కనీసం ఒక పూట చేయను. వాక్యం చదవగలవా? పోటీ పడతా రిఫరెన్స్లు తీయాలి నువ్వు. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే ఎవరిని వాక్యం చదవనివ్వరు. పక్క ఆవిడ చదువుతుందంట, మోక్స్ వేసుకుని అలా కుదుతూ ఉందంట.
చదివితే మా కూతురే చదవాలి, నువ్వెక్కడా అంటుందంట. మనకి ఆ సంఘంలో ఆ గొడవ ఏం లేదు, ఎవరైనా చదవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఏంటంటే బొట్టెట్టి మాత్రం పిల్లనం. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు అవకాశం ఉంది, నువ్వు వచ్చి చక్కగా పనిచేయాలి. ఈరోజు దేవుని పని కోసం ఎవరొకరిని దేవుడు ఆయన పని కోసం నియమించుకుంటాడు, కానీ నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని, యజమానుడు వాడుకునే పాత్రగా చేయాలనుకుంటున్నాడు. అయితే ఆ పని ఎలా ఉండాలో తెలుసా? చేయుటకు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా ఉండాలి. ప్రసంగి 9:10. శక్తి లోపం లేకుండా పని చేయాలి. అందరూ చేసినట్టు కాదు, నీకు ఇచ్చిన పని ఏ లోపం కనపడకూడదు. ఆ తర్వాత దినవృత్తాంతాలు మొదటి పుస్తకం 29వ అధ్యాయం మొదటి వాక్యం, మొదటి దినవృత్తాంతాలు 29 మొదటి వచనంలో ఏముందంటే, నేను చెయ్యబోయే పని బహు గొప్పది, ఇది మనుష్యులకి కాదు దేవుడికే. చదువుతారా మాట? చదువుతారా ఒకసారి? వన్స్ అగైన్. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 29వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూద్దాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలా చెప్తున్నాడు, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఆ మాట టిక్ చేసుకోండి. ఈ పని బహు గొప్పది, మనుష్యులకి కాదు. ఇది నేను అంటాను, దేవుని పని చేయటం గొప్ప అదృష్టం. అది చేయటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. శక్తి లోపం లేకుండా ఆ పని చేయటానికి దేవుడే నీకు సహాయము చేయనుగాక. ప్రభు ఆ వైపు అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఒక తల్లి దేవుని మందిరానికి వచ్చేది. సతీష్ అయ్య గారు ఓ సందర్భంలో చెప్తా వచ్చారు. ఆమె అన్యురాలు, దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసిగా సంపూర్ణతలోనికి వస్తూ ఉంది. అన్యుల కుటుంబం నుంచి రక్షింపబడి మందిరాన్ని వెంబడిస్తూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. భర్త బాగా విగ్రహారాధనలో ఉన్నాడు. ఈమె ప్రతి ఆదివారం దేవుని మందిరం అని, దేవుని పని అని వెళ్ళిపోయి ఆదివారం ఆరాధన చూసుకుని, మొదట ఆరాధన అయిపోయిన తర్వాత రెండో ఆరాధన దగ్గర వంటల దగ్గర పరిచర్య చేసి, లేకపోతే అయ్యగారికి భోజనం సిద్ధం చేసి, లేకపోతే టిఫిన్ రెడీ చేసి, పరిచారకులకి అంత ఆహార పదార్థం వండి పెట్టి, చక్కగా దేవుని పనిలో వారం అంతా మా ఇంట్లో పనిచేస్తున్నాను, కనీసం ఆదివారం దేవుని ఇంట్లోకి వెళ్తే ఆ దీవెన మా కుటుంబం మీదకి వస్తుంది, మా పిల్లలు రక్షింపబడతారు, నా భర్త మారితే చాలనుకుని మా తల్లి పొద్దున్నే ఆరాధనకు వచ్చి మొదటి ఆరాధనలో పాల్గొని రెండో ఆరాధనలో పరిచర్య చేస్తూ సాయంకాలానికి ఇంటికి వెళ్తూ ఉండేది. ఇది భర్త మారలేని ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్న సహోదరి. ఒకరోజు గమనించి బాగా ఆదివారం వెళ్తే రోజంతా అక్కడే ఉండాలా అని విమర్శించి, ఇదిగో నువ్వు అసలు ఇంట్లోంచి ఆ గడప దగ్గర నుంచి కాలు బయటకు పెట్టడానికి అవకాశం లేదు, వెళ్ళొద్దు అసలు, పద్దాక దేవుడు దేవుడు అంటావేంటి, దేవుడి పని అంటావేంటి అని భర్త సీరియస్ అయ్యి, కుదరదు, అలా కాదండి దేవుడు కుదరదని చెప్పానా అనని, ఈమెకేమో వెళ్ళాలి దేవుని పని చేయాలని ఆసక్తి, కానీ భర్త ఆటంకం. విచిత్రం చెప్పనా, చెయ్యాలనుకున్న వాళ్ళకేమో ఆటంకాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక ఈ టీం అంతా ఉన్నారా, వీళ్ళకి ఎన్ని ఆటంకాలు, తండ్రులు ఇంకా సంపూర్ణతలోకి రాలా. ఇక్కడికి వచ్చిన ఒక టీం ఉందా, అవకాశాలు ఉండటానికి ఆటంకాలు ఉన్నాయి. అక్కోళ్ళు కూడా చేయాలని వాళ్ళకుంటే ఎన్నో ఆటంకాలు, అటు భర్త ద్వారో లేకపోతే అన్న ద్వారో వాళ్ళ కుటుంబ సభ్యులు మామయ్య గారు ఏదో ఒక ఆటంకం. కొంతమంది వాళ్ళ పేరెంట్స్, రే నువ్వు పొద్దు నుంచి సాయంకాలం దగ్గర మందిరం దగ్గర ఉండి అని అక్కడే దించేసి వెళ్ళిపోతారు, కానీ వాడికి చేయటానికి ఏం మనసు రాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటి సిచ్యువేషన్. కానీ ఈ తల్లి చేయాలని ఆశ ఉంది, ఆటంకం. ఇంకా అంత మాత్రం సరిపెట్టుకోకుండా భర్త ఎంత దారుణంగా మారాడంటే, మీ దేవుడు పని అంటున్నావు కదా, దేవుడు గొప్పోడు అంటున్నావు కదా, నీ దేవుడు గొప్పోడైతే అదిగో బీరువాలో ఉన్న ఉంగరం మిస్ అయిపోయింది. మీ దేవుడు గొప్పోడైతే 2 రోజులు తిరగకుండా ఆ ఉంగరం మరలా వచ్చేసేయాలి. ఏం చేస్తావో చెయ్యి, మీ దేవుడి పని ఓ అంటున్నావు కదా అని రివర్స్లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అది బీరువాలో ఉన్న ఉంగరం ఏమైందిరా బాబా, ఏం జరిగిందని బాధపడతా ఉందామే. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అయిపోయింది, ప్రార్థన చేసుకుంది.
ప్రభా బీరువాలో ఉన్న ఉంగరం ఏమైపోయింది ప్రభా, పోయిన ఉంగరం మళ్ళీ ఎక్కడ తీసుకురాగలుగుతాను ప్రభా, ఆయన ఎక్కడ దాచాడో ఏంటో అర్థం కావట్లేదు ఆవిడకి. కన్నీళ్ళే ప్రార్థన. నేను నీ పని చేశాను కదయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మర్చిపోయే దేవుడు కాదు, నీ పని చేశాను నేను అని అక్కడే మొరపెట్టుకుంటా వచ్చింది. శక్తి లోపం లేకుండా నా హృదయపూర్వకంగా నేను సన్నిధిలో అడుగుతున్నాను, నేను నా భర్త హృదయం మారాలి, ఆ పోగొట్టుకున్న ఉంగరం దొరకాలి ప్రభా అని ఆమె మొరపెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆశ్చర్యం. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు టైం ఇచ్చాడు భర్త. ఆ మరుసటి రోజు ఉదయమే ఇంటికి ఒక ఆవిడ చేపలమ్మో చేపలో అని నెత్తి మీద చేపలు బొట్టెట్టుకుని, సందీప్ వింటున్నావా, చేపలు బొట్టెట్టుకుని అలా నెమ్మదిగా పట్టుకొచ్చింది. ఆయన పాపం చేపలు అంటే ఇష్టమేమో, మొత్తం తీసుకున్నాడు. చేసేసే అని చెప్పాడు. చక్కగా చేపలు దాన్ని ఏమంటారంటే ఫ్రెష్గా చేయటానికి, నీట్గా చేయటానికి చేపలకున్న పొలుసంతా తీసేసి చక్కగా ముక్కలు కోసి దాకులు వేసే ముందు ఒక చేపని చక్కగా తోమి నీట్గా ముక్కలు కట్ చేస్తూ ఉంటుంటే ఆ చేపను అలా కోసినప్పటికీ ఆ లోపల పొట్టలో ఉందంటే ఉంగరం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వచ్చేసింది. ఇంతకీ ఏమైంది బ్రదర్ అంటే, వాళ్ళ ఆవిడ్ని టెస్ట్ చేయటానికి, దేవుడు ఎంత గొప్పడో, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడైతే తెలియాలని ఆ ఉంగరం తీసుకెళ్ళిపోయి గోదావరిలో పడేశాడు మనోడు. ఓ చేప మింగేసింది. జాగ్రత్తగా పట్టుకుని దేవుడు గొప్పతనం తెలియచేయడం కోసం తీసుకొచ్చి కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చింది. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిస్తారా? నేనంటాను, నీ కుటుంబంలో కూడా ఒకవేళ నువ్వు దేవుడు పని చేస్తుంటే నీకు వ్యతిరేకత ఆటంకాలు వస్తున్నాయా? శక్తి లోపం లేకుండా కష్టపడిన నిందలు వస్తున్నాయా? కష్టపడు, దేవుని పని గొప్పది. నీ తల పైకెత్తుతాడు దేవుడు, ఆశీర్వాదకారకుడిగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమయం అయిపోయింది. ఇక 4-5 రెఫరెన్స్లు ఇచ్చేసి ముగించేస్తాను. 4వది పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. పరమగీతాల పుస్తకం 7:11. నా ప్రియుడా లెమ్ము, నా ప్రియుడా లెమ్ము, రమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామ సీమలో నివసింతుము. రైట్, చూడండి. నా ప్రియుడా లెమ్ము, రమ్ము, మనం పల్లెలకి పోదాం, గ్రామ సీమలో నివసిస్తాం. రైట్. 4వది సువార్త ప్రకటించుటకు లెమ్ము. చెప్తారు ఒకసారి నాతో కలిసి? అవునండి, దేవుడు మీ అందరూ కూడా ఉద్యోగ బాధ్యతలు, పనులు, కాలేజీ, స్కూల్, క్షణం తీరిక లేనంత పెద్ద పని మీ మీద ఉంది. అయితే దాంతో పాటు సువార్త కూడా చేయాలి. నువ్వు హాస్పిటల్లో నర్సుగా చేస్తున్నావా? ఖచ్చితంగా పేషెంట్లు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రభు గురించి చెప్పు. ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నావా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? అక్కడ చాలామంది పరిచయస్తులు ఉంటారు, ప్రభు గురించి మాట్లాడు. ఉదయకాలం కూడా చెప్పాను నేను. ఒక పాలు వ్యాపారం చేసే ఆయన, ఒక పాలు వ్యాపారం, కొబ్బరికాయ వ్యాపారం, వీళ్ళిద్దరు వ్యాపారస్తులు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఒక 30 కుటుంబాలను దేవునిలోకి నడిపించారట. ఈ 30 కుటుంబాలు, వాళ్ళ రిలేషన్స్, బంధువులు, వాళ్ళ సర్కిల్ అందరూ, ఆ 30 కుటుంబాలు అద్భుతంగా కష్టపడితే వాళ్ళ ఊరిలో 70 లక్షలు పెట్టి అద్భుతమైన మందిరాన్ని కట్టించారంటండి. చప్పలు కొడతారా దేవుడికి మహిమ. సో నేనంటాను, సువార్త పని ఉంది. మీ గ్రామాల్లో దేవుని పని ఉంది, మీ ఊరిలో దేవుని పని జరగాలి. సో ప్రభు మాట్లాడుతున్నాడు, లెమ్ము, సువార్త ప్రకటించడానికి లేవాలి. దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకునుగాక. సువార్త ప్రకటించే పాదాలు సుందరమైనవి. ప్రభు మిమ్మల్ని ఒక పాత్రగా వాడుకునుగాక. సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది. ప్రభు అలాంటి కృపకు పాత్రులుగా మార్చునుగాక. చివరి మాట, ఆఖరి మాట, 5వ మాట, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 15వ వచనం. 19:15. 19:15. ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెను తీసుకొని రమ్మని చెప్పిరి. చాలండి. చివరిది, నాశనం నుండి తప్పించుకున్నట్టుకు లెమ్ము. సొదొమ గొమొర పట్టణం నశించిపోతుంది. దేవుడు దేవదూతలను పంపించి, లెమ్ము, ఈ నాశనం నుంచి
తప్పించుకో. ఈరోజు విగ్రహారాధన లేకపోతే ఇంకా రక్షణ లేకుండా అలా ఉండిపోయావా? ఇదిగో కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునికి వెళ్ళే జీవ మార్గాన్ని కనుగొంటున్నాడు. రక్షణ అనేది గొప్ప భాగ్యం. ఇంకా రక్షించబడకపోతే కింద నాశనం, పాతాళం, నరకం, ఆ భయంకరమైన యాతన అగ్నిలోంచి నువ్వు తప్పించుకోవాలి. ధనవంతుడు యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. లాజరు విశ్రాంతి పొందుతున్నాడు, నిత్య విశ్రాంతి. ఈరోజు ఈ లోకం శాశ్వతమైనది కాదు. జరుగుతున్న పరిస్థితుల పరిణామాన్ని చూసైనా సరే ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. నాశనం నుండి తప్పించుకుని ఆత్మీయ జీవితంలో అంటుకట్టబడు, దేవుని రాజ్యం కొరకే సిద్ధపడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. లెమ్ము, తేజరిల్లు, క్రీస్తు వెలుగు నీ మీద ఉదయిస్తుంది. ఏ పరిస్థితుల్లోంచి నువ్వు లేవాలో ఒక 5 సందర్భాలని ముందుకు తీసుకొచ్చాను. చెప్పండి, నా పాట నాకు అప్పచెప్పాలి, అప్పుడే మూసేస్తే అలా మీరు. 1, మృతుల్లో నుండి పాపపు స్థితిలోంచి లేవాలి. నెంబర్ 2, అపచయాల్లోంచి లెమ్ము. నెంబర్ 3, దేవుని పని చేయటానికి లెమ్ము. నెంబర్ 4, సువార్త ప్రకటించడానికి లే. నెంబర్ 5, నాశనం నుండి తప్పించడానికి లెమ్ము. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి స్థిరపరిచి రాకడి కొరకు సిద్ధపరచునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సి మైనర్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం కొరకే అందరం చెప్పండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, దైవ సేవకుని నిలబెట్టి నాతో నీవే మాట్లాడినందుకు స్తోత్రమయ్యా అని అందరము చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు, ఈ సందేశం కొరకు చేతులు చాపి బిగ్గరగా చెప్పండి, స్తోత్రమయ్యా అనండి. ప్రార్థించాలి, ప్రార్థించాలి. నీ ఉన్న పరిస్థితిలోంచి లెమ్ము, తేజరిల్లు. దేవుని వెలుగు నీ మీద ఉదయించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడాడు. అపచయాల్లో ఉన్నావా? వాటిని ఎదురైందా? అదే శాశ్వతం కాదు. నీకోసం గెలుపు రెడీగా ఉంది. ప్రార్థన చేసుకో. ప్రభువా, నా ఓటమిలో జయమివ్వండి నాయన. ఎక్కడ ఓడిపోయాను, ఎక్కడ తల దించుకున్నాను, అక్కడే తల పైకెత్తయ్యా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక ప్రమోషన్ నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. అయ్యా స్తోత్రం. దేవుని పని ఎంతో ఉంది, చెయ్యి. ఆయన పని చేయడానికి నీ వంతుగా నువ్వు కష్టపడు. ఇచ్చిన ఈ వర్తమానం అంతా నూరంతలుగా ఫలించినట్లు స్తోత్రం చెబుదామా బిగ్గరగా. రాజాతి రాజువని, ప్రభుల ప్రభువని, నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. లెమ్ము, తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. రాజాతి రాజువని, ప్రభుల ప్రభువని, నిన్ను వేణోళ్ళ ప్రకటించగా. రాజాతి రాజువని, ప్రభుల ప్రభువని, నిన్ను వేణోళ్ళ ప్రకటించగా. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచి యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ విశ్వాసంతో స్తుతించండి. అయ్యా మీకు వందనాలయ్యా.
నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపి ఇది భాగ్యము. ఇది భాగ్యము. ఇది నా భాగ్యం. ఇది ధన్యత. ఇది ధన్యత. ఇది నా ఇది దర్శనము. ఇది దర్శనము. ఇది నా దర్శనము. ఇది భాగ్యము. ఇది లెమ్ము. నీకు దేవుని వెలుగు ఉదయించుచున్నది. ఆయన కొరకు ప్రకాశించినట్లు, ఆయన కొరకు తేజరిల్లినట్లుగా ఓ గొప్ప ధన్యత, ఓ గొప్ప భాగ్యము, ధన్యత. ఇది ఇది పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. కృప అభిషేకం కుమరించిన ఆయన, కేవలం నీ కృపయా, కేవలం నీ కృపయా, నీ కృపయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ వర్తమానం అంతటి కొరకే చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆరాధనకు వచ్చిన వాళ్ళందరినీ ఒక దీవెనతో తిరిగి పంపునట్లు చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.